పాకిస్తాన్కు ఇంకా బుద్ధి రాలేదు. తనకు సింధు జలాలు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తామంటూ కారు కూతలు కూస్తూనే ఉన్నారు. పాక్కు బుద్ధి చెప్పడం కోసం భారత్ ఎక్కడా రాజీ పడటమే లేదు. పహల్గాంలో హిందువుల మీద దాడి తర్వాత కాస్త పరిస్థితులు మెరుగుపడినా కశ్మీర్లో పూర్తి శాంతియుత వాతావరణం ఇంకా ఏర్పడలేదు. ఇలాంటి సందర్భంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పాకిస్తాన్తో చర్చలు జరపాలనే ప్రతిపాదన మళ్లీ వినిపించడం చర్చకు దారితీస్తోంది. భారత్ పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడాలంటే రెండు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరగాలని 100 మంది ప్రముఖులు రాసిన లేఖకు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతు తెలపడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, ఇప్పుడున్న రాజకీయ, సామాజిక, ప్రాంతీయ అవసరంగా ఒమర్ అభివర్ణిస్తున్నారు. రాజకీయ సమీకరణాలు, భద్రతా సవాళ్ల మధ్య జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాక్ భారత్ మధ్య చర్చలే పరిష్కారమని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడుతున్నారు. షోపియన్లో ఆయన మాట్లాడుతూ పొరుగు దేశంతో సంబంధాలు మెరుగుపరచాలని తమలాంటి వారు పిలుపునిస్తే దానికి అభ్యంతరం ఎందుకు అని తీవ్రంగా ప్రశ్నించారు. గత 30-40 ఏళ్లుగా ఉన్న ఈ ఉద్రిక్తతలు పహల్గాం దాడి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని ఆయన అభిప్రాయపడ్డారు. వాటిని దృష్టిలో ఉంచుకుని చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన మాటలను కూడా ఆయన ఉటంకిస్తూ ఉండడం విశేషం. మనం మన స్నేహితులను మార్చుకోవచ్చు, కానీ పొరుగు వారిని మార్చలేమని గతంలో వాజ్పేయి అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఒమర్ ఉటంకించడం గమనార్హం. అయితే వాజ్పేయి అభిప్రాయపడినట్టు స్నేహితులను మార్చుకోవచ్చు, కానీ పొరుగువారిని మార్చలేం. అంతే దానర్థం పొరుగువారు ఎంత దారుణంగా వ్యవహరించినా సర్దుకుపోవడం తప్ప మరో మార్గం లేదని వాజ్పేయి అభిప్రాయపడ్డారా అన్న ప్రశ్నలు బీజేపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. స్వీయ ప్రయోజనాల కోసం తరచూ స్నేహితులను మార్చేవారిని స్వార్థపరులుగా భావించాల్సి వస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాజ్పేయి అన్న కాంటెక్స్ట్ ను గమనించకుండా ఒమర్ కేవలం పాక్ లాంటి టెర్రరిస్టు దేశంతో చర్చలకు మద్దతు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇక కాశ్మీర్ నాయకులు పాక్తో చర్చల గురించి మాట్లాడితే దానిపై వ్యతిరేకత వస్తుందని, అదే ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడితే ఎలాంటి సమస్య కూడా ఉత్పన్నం కాదని ఒమర్ దెప్పి పొడుస్తున్నారు. అయితే దాదాపు గత 40 ఏళ్లుగా కశ్మీర్ టెర్రరిజం వేళ్లూనుకోవడానికి ఎవరు కారకులు, ఎవరు మద్దతు ఎంతవరకు పనికొచ్చింది అనేది ప్రజలందరికీ తెలిసిందేనని సామాన్యుడు వ్యాఖ్యానిస్తున్నాడు. ఏమైనప్పటికీ ఒమర్ వ్యాఖ్యల ద్వారా టెర్రరిస్టుల విషయంలో కశ్మీర్ రాజకీయాల్లో జాతీయ పార్టీలు వర్సెస్ ప్రాంతీయ నాయకుల మధ్య ఉన్న డైనమిక్స్ ను మళ్లీ ఓసారి బయటపెట్టింది అంటున్నారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఒకంత ఆందోళనకరంగా ఉందంటున్నారు. ఉగ్రవాదం ఇంకా పూర్తిగా అదుపులోకి రాకముందే చర్చల ప్రస్తావన రావడం భద్రతా ఏజెన్సీలు, కేంద్ర వర్గాల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. బీజేపీ వైపు నుంచి ఉగ్రవాదం తగ్గిన తర్వాతే సంభాషణలు అన్న లైన్ స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ అంశం కేవలం ఒమర్ అబ్దుల్లా ఒక్కరి వ్యాఖ్య కాదు. కశ్మీర్ రాజకీయ స్థిరత్వం, భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలు, జాతీయ భద్రతా మధ్య జరుగుతున్న సంక్లిష్టమైన చర్చగా ఇది మారుతోంది. ఇక ముందు ఏం జరగనుంది అనేది కేంద్ర ప్రభుత్వ వైఖరి, పాకిస్తాన్ స్పందన, మరికొన్ని భద్రతా సంఘటనలపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. మరి చర్చ కోసం 100 మంది ముఖ్యులు పట్టుబడుతూ లేఖ రాయడం, ఈ లేఖ రాసిన సందర్భం మీద మాత్రమే తీవ్రమైన చర్చ నడుస్తోంది.